వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 4 జిల్లాల చెత్తతో హుజూరాబాద్ భవిష్యత్తును బొందపెడతారా? జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కలకోవ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ. అధికారులు దిగొచ్చేంత వరకు నిరాహార దీక్ష చేపడతామని గోకవరం గ్రామ సర్పంచ్ గుగులోతు శ్రీను. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కరీంనగర్ జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాజకొండ నరేష్ పుట్టినరోజు వేడుకలు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో దాదాపు 125 ఎకరాలలో 4 జిల్లాలకు సంబంధించిన చెత్తను ఇక్కడ డంపింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాలు హుజూరాబాద్ ప్రజలకు ఈ ప్రాంత భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని ప్రభుత్వం 4 జిల్లాల చెత్తతో ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి హుజూరాబాద్ భవిష్యత్తును బొంద పెడతారా అని బీజేపీ శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. గురువారం రోజున బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి హుజూరాబాద్ బీజేపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ అంజిరెడ్డి డంపింగ్ యార్డు స్థలాన్ని సందర్శించారు. వరంగల్ నుంచి కరీంనగర్ పోయే ఏదైతే నేషనల్ హైవే ఉంది దాని పక్కనే ఈ డంప్ యార్డ్ వస్తే డంప్ యార్డ్ చిన్న డంప్ యార్డ్కే వాళ్ళు ఏదైతే ఫైర్ అవుతుందో ఫైర్ తో పొగ వచ్చిన తర్వాత ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ఇక్కడ డంప్ యార్డ్ వస్తే పిల్లని కూడా ఇయ్యరు. ఎందుకంటే ఈ డంప్ యార్డ్ వచ్చిన తర్వాత క్యాన్సర్ వ్యాధి వస్తుంది. చాలా చుట్టుపక్కల ఎన్నో అనారోగ్యాల కారకాలు అవుతారు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, దీన్ని ఈ 125 ఏకర్స్ ను ఏదన్నా ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా లేకుంటే ఇప్పుడు మీరు యంగ్ ఇండియా మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని ఈ సందర్భంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ మండవ వెంకటాద్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి గ్రామ పంచాయతీ పునాది వంటివి. ఈ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే దేశం, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి దొంగరి సైదులు గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలందరూ బైరు భూమికి బయటకు వెళ్లకుండా మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో 2 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. పరిశుభ్రత పట్ల శ్రద్ధగా ఉంటానని మరియు దానికోసం సమయం కేటాయిస్తాను. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి బహిరంగ మల విసర్జన చేయకుండా అవగాహన కల్పిస్తాను. నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకునేలా ప్రచారం చేస్తాను. చెత్తా చెదారాన్ని క్రమ పద్ధతిలో నిర్వహించుకునేలా ప్రజల ప్రవర్తనలో మార్పు తెస్తానని ప్రచారం చేస్తాను. నీటిని పొదుపుగా వినియోగిస్తాను. వృధా నీటిని, వర్షపు నీటిని ఇంకుడు వంతలకు మళ్లించి భూగర్భ జలసంధిని పెంచేలా ప్రతి ఒక్కరికి చైతన్యం కలగజేస్తాను. విజ్ఞత పాటిస్తూ ప్రజలలో చైతన్యం చేస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రచారం చేస్తాను. పరిశుభ్రత వైపుకు నేను వేసే ఒక అడుగు భారతదేశాన్ని పూర్తిగా స్వచ్ఛగా తయారు చేయడం తోడ్పడుతుందని నా విశ్వాసం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. కల్లూరు మండల పరిధిలో గోకవరం సర్పంచ్ గుగులోతు శ్రీను ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని గత 20 రోజులుగా ధాన్యం కొనుగోలు యార్డు ప్రారంభించారు కానీ గింజ ఒడ్లు కూడా కాటా వేయలేదని, పండించిన ధాన్యాన్ని ఆరబెట్టి 20 రోజులు గడుస్తున్నా అధికారులు కానీ ఏవో కానీ పై అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. రైతుల బాధలు ఎవరికి పట్టవని, అద్దెకు తెచ్చిన పట్టాలు అద్దె కట్టే పరిస్థితిలో రైతులు లేరని గ్రామ సర్పంచ్ గుగులోతు శ్రీను ప్రజలకు న్యాయం చేయాలని సొసైటీ యార్డ్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రైతులకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదని, సంబంధిత అధికారులు ఏవో పై అధికారులు స్పందించడం లేదని, రైతుల పక్షాన రైతుల కోసం పోరాటం చేస్తామని, ధాన్యం కొనుగోలు చేసేంత వరకు నిరాహార దీక్ష చేస్తామని రైతులందరికీ హామీ ఇచ్చారు. ఎర్రబంజరా అదేవిధంగా రామకృష్ణాపురం గ్రామ ప్రజలు కొన్ని పట్టాలు కప్పి ఈ ఎండలో 41 డిగ్రీల ఎండలో 45 డిగ్రీల ఎండలో కూడా ఒడ్లు కాడ కాపలా ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందనే ఆశతో వ్యవసాయ పనులకి వ్యవసాయానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్కి వేసుకుంటే కొంచెం ఖర్చులు తగ్గట్టుగా ట్రాక్టర్లకి, మిషన్లకి, మందు కట్టలకి వేసిన ఖర్చుకు సరిపోడా డబ్బులు వస్తాయి, కొద్దిగా మిగులుపాటు ఉంటుందనే ఆలోచనతో ధాన్యం కేంద్ర సొసైటీ కేంద్రం ఏర్పాటు ఎలాగో చేశారు. బస్తాలు కూడా ఎంతో అంత లాభం పొందుతామని ఆ చిన్న ఆశతో 20 రోజుల నుంచి ధాన్యం ఎండ ఆరబోసుకొని కుప్పలేసి పట్టాలు కప్పి 20 రోజుల నుంచి కూడా అలాగే ఉండటం వల్ల రైతులు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ సొసైటీ వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా ఒక బ్యాగు కూడా ఒక కాటా సెంటర్ ఓపెన్ చేసి 20 రోజులు అవుతున్నా కూడా ఒక బస్తా కూడా గింజ కాటా వేయకపోవటం, రైతులకి ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటాం. సొసైటీ కొంటేనే మిల్లులు ఖాళీ లేవు. అదే మనం రైతు వారి దగ్గర వచ్చి షావుకారు కొంటే 1000-1200 కొంటే మాత్రం మిల్లులు ఖాళీగా ఉన్నాయి. అది ఎక్కడ న్యాయం? అదే మేము సొసైటీ రేటు కొనమంటున్నాం, మరి మందు రేటు నువ్వు చెప్పిన రేటు మేము కొనట్లేదా? ఇప్పుడు అదే రేటు రైతు చెప్పినట్టు ధాన్యం కొంటావు నువ్వు బత్తా 20 వచ్చేసరికి 1300, 1400, 1500 అంటాం. అదే 28 వచ్చేసి 2000 అంటాం. మేము 4000 అంటాం. కొను మరి అప్పుడంటే ఖాళీగా ఉండదు బస్తా మిల్లులు. ఇప్పుడు ఖాళీ ఎట్లుంటాయి? పరిస్థితి లేక ఈ రోజు వాళ్ళు డబ్బులు కట్టలేక అదే గవర్నమెంట్ కొంటే నువ్వు కొను డబ్బులు మిల్లర్గా ఇచ్చేది కాదుగా, గవర్నమెంట్ ఇచ్చేది. వీళ్ళు కొనడానికి ఏంటి? ఇప్పుడు ఉత్తగా 1200-1300 అయితే మొత్తం తీసుకుపోయి బస్తాలు నింపుకుంటారు. గవర్నమెంట్ కొంటే వీళ్ళకి ఒక మిల్లు కాడికి వెళ్ళామండి మేము రైతులు. అలాగేదండి, నిన్న మిల్లు కాడికి పోతే ఎన్ని కిలోలు ఇస్తారు అనే మాటలే కానీ కౌలు వచ్చేసి 7 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు. 10 ఎకరాల్లో ఓడ్లు మొత్తం దగ్గర 600-700 టిక్కీలు అవుతాయి. అయినా సరే వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కొంటామని చెప్పట్లేదు, కొనమని చెప్పట్లేదు, ఏమీ చెప్పకుండా కొంటాం అంటున్నారు. కొనమన్నా ఏదో రకంగా అమ్ముకుంటారు రైతులు. ఇప్పుడు వాతావరణం కూడా మారిపోతుంది, రోజుకి వానలు వచ్చే పరిస్థితి. అయినా ఏ స్పందన లేదు, కొనట్లేదు. అది గోకవరం పంచాయతీ ఎర్రబంజర గ్రామం. ఇక్కడ ధాన్యం దగ్గర 30 నుంచి 40 లోడ్ల వరకు ఆరబెట్టుకొని రైతులు రెడీగా ఉన్నారు. కానీ అధికారులు కానీ ఎవరు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. మరి వర్షాలు పడేటట్టు ఉన్నాయి. మరి భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సొసైటీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన మిస్టేక్ ఏంటంటే, సొసైటీ వాళ్ళు ఇక్కడ రిబ్బన్ కటింగ్లు చేయటం. మరి ఆ రిబ్బన్ కటింగ్లు చేసి అప్పటి వరకు పచ్చొడ్లు అమ్ముకుంటూ ఉంటున్నటువంటి రైతులు కూడా ఇంకేముంది సొసైటీ వచ్చింది, మరి ఈ సొసైటీలో మన ఒడ్లు అమ్ముడుపోతాయి కాబట్టి మన పచ్చొడ్లు అమ్ముకోవద్దు, ఆరబెట్టుకుందాం ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరబెట్టుకోవడం జరిగింది. మరి ఆరబెట్టుకున్నా కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి సమాధానం కూడా దొరకట్లే. మా సీఈఓని కానీ లేకపోతే మా సొసైటీ వాళ్ళని ఎవరిని సంప్రదించినా కూడా మాకు ఎటువంటి స్పందన అయితే లేదు. ఎప్పటికీ కూడా ఎవరిని అడిగినా కూడా మాకు పైనుంచి సమాచారం లేదు. ఇదే మాట, ఎవరిని అడిగినా మాకు పైనుంచి సమాచారం. స్థానిక శ్రీ రాజరాజేశ్వరి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అటానమస్ కరీంనగర్లో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్ల పెంపుదలపై కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రామకృష్ణ అధ్యక్షతన
అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ దోస్తు ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధ్యాపకులందరూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులతో సంప్రదింపులు జరిపి కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సుల గురించి వివరించి విద్యార్థులు SRR కళాశాలను ఎంపిక చేసుకొని అడ్మిషన్ పొందేలా ప్రోత్సహించాలని కోరారు. కరీంనగర్ జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాచకొండ నరేష్ తన పుట్టినరోజు వేడుకలను నగరంలోని రేకుర్తి విజయపురి కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని స్వామిలందరికీ భిక్ష అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ నరేష్ మాట్లాడుతూ తాను ఎంతగానో కొలిచే ఆరాధ్య దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో భక్తులు స్వాముల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతో జిల్లాలోని రజక సంఘం అభివృద్ధికి, ప్రజాసేవకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సన్నిహితులు, భక్తులు, కుటుంబ సభ్యులు పాల్గొని నరేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో రేకుర్తి గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విజయపూర్ కాలనీ గుట్టపై భక్తాంజనేయ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా స్వాములకు హనుమాన్ భిక్ష స్వాములకు అందరికీ అన్నదాన వితరణ చేయడం జరుగుతుంది. నాకు ఈ ఆంజనేయ స్వామి కృపతో ఎంతో సంతోషం అనిపించింది. స్వామివారి భక్తులకు అన్నదాన వితరణ చేయడం. అదేవిధంగా మాకు ప్రతి 2025 నుంచి మా రేకుర్తి శ్రీ భక్తాంజనేయ స్వామి నిర్వాహకులు దేవోజు అనిల్ గారు, గంగిపల్లి నరేష్ గారు మరియు కమిటీ సభ్యులు హనుమాన్ దీక్షాపరుల ఆధ్వర్యంలో ఘనంగా మేము రోజు ఇక్కడ నిత్యం అన్నదానం 21 రోజులు అన్నదానం జరుపుకుంటాము. ఎవరైనా భక్తులు ఉన్నా, ఇంకా అన్నదానం చేసే భక్తులు ఎవరైనా దాతలు ముందరికి వచ్చి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి భక్తులకు కృప కావాలని కోరుతున్నాము. ఇట్లు రాచకొండ నరేష్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. 4 జిల్లాల చెత్తతో హుజూరాబాద్ భవిష్యత్తును బొందపెడతారా? జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కలకోవ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ. అధికారులు దిగొచ్చేంత వరకు నిరాహార దీక్ష చేపడతామని గోకవరం గ్రామ సర్పంచ్ గుగులోతు శ్రీను. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కరీంనగర్ జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాచకొండ నరేష్ పుట్టినరోజు వేడుకలు.